ఆ మనస్సుని నియంత్రించబడిన మనస్సుగా, ప్రిపేర్డ్ మైండ్గా, ప్యూర్ మైండ్గా నిర్మాణం చేయాలని, దానికి కావలసిన ఆహార విహారాలని పాటించాలని చెప్తూ పాతంజలిక యోగశాస్త్రంలో ఉన్నటువంటి ప్రాణాయామాన్ని ఒక్కసారి ఇక్కడ స్పృశిస్తున్నారు. ప్రాణ ఆయామం, ప్రాణము యొక్క రాక పోక. ప్రాణము రాక జన్మ అంటాం, ప్రాణము పోక మరణము అంటాం. మరి మధ్యలో ఈ రాకపోకలు ఏమిటి అని అంటే పుట్టి పెరిగి గిట్టటంలో ఒక ప్రక్రియ ఉంది. భగవాన్ అట్లా అనటంలే, ప్రాణాయామం అంటే రాకపోకలే అని అంటున్నారు. ఇక్కడ ప్రాణము అంటే గాలి, శక్తి, చైతన్యము, అన్నిటినీ మించి ఆలోచన. అధ్యాత్మ సాధనని తీవ్రతరం చేసుకోవాలి, క్రమబద్ధీకరణ చేసుకోవాలి, దానిని ఒక మంచి అలవాటుగా మార్చుకోవాలి అని అనుకున్న వారికి భగవాన్ రమణులు సూత్రప్రాయంగా ఒక అద్భుతమైనటువంటి సూచన చేశారు. అదేంటంటే ఆలోచనకి మధ్య ఉన్నటువంటి విరామకాలమే అది జన్మ కావచ్చు, మరణము కావచ్చు. మనం ఊపిరి పీలుస్తుంటాం. ఊపిరి పీలుస్తున్నప్పుడు మళ్ళీ ఆ గాలి గనక మనం వదలకపోయినట్లయితే, గాలి బయటకు రాకపోయినట్లయితే మరణం సంభవిస్తుంది. గాలి లోపలికి తీసుకోలేకపోయినా మరణం సంభవిస్తుంది. కాబట్టి ఈ గాలి యొక్క రాకపోకల రెండింటినీ కూడా నియంత్రించుకోండి. మాయావరణంలో మాయా అనేటువంటి వలలో పడినటువంటి పిట్ట, పక్షి ఎట్లాగైతే ఖచ్చితంగా ఒక వేటగాడి చేతిలో పడక తప్పదో, మీరు గనక మాయామయమైనటువంటి జగత్తులో పడిపోయినట్లయితే వేటగాడి వేటుకి గురికాక తప్పదంటూ భగవాన్ శ్రీ రమణులు ప్రాణాయామ ప్రక్రియను గురించి ఇక్కడ కాస్త తీవ్రమైన విచారధార చేశారు. అసలు ప్రాణాయామం అంటే ఏమిటి? ఇది మనం కాస్త టెక్నికల్గా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో ప్రాణాయామాన్ని ఎట్లా సాధించుకోవాలి, ఆ సాధనా మార్గం ఏమిటి, కాసేపు విచారణ చేద్దాం. గాలే మనం తీసుకుంటూ ఉంటాం. పూరక, కుంభక, రేచక 3 మాటలు ఉన్నాయి. పూరక అంటే తీసుకోవటం, కుంభక అంటే నిలబెట్టుకోవటం, రేచక అంటే వదిలిపెట్టడం. అంటే గాలి తీసుకోవటం, గాలిని నిలబెట్టుకోవటం, కొద్ది క్షణాల తర్వాత ఆ గాలిని బయటకు వదిలిపెట్టడం. దీనివలన ఏమవుతుంది అంటే, ఇక్కడ యోగశాస్త్రంలో కొన్ని మాటలు ఉన్నాయి. అవన్నీ దే ఆర్ ఆల్ సినానిమ్ విత్ ఈచ్ అదర్. మనస్సు, వాయువు, ప్రాణము, చైతన్యము ఇవన్నీ కూడా ఒకటే. వీటన్నింటిలో ఒక శక్తి దాగి ఉన్నది, ఒక ఎనర్జీ ఉంది. మనస్సు అంటే ఆలోచనల యొక్క బండిల్ ఆఫ్ థాట్స్ అంటాం. ఓ కట్టెల మోపు లాంటిది. దానిలో పచ్చి కట్టెలున్నాయి, ఎండు కట్టెలున్నాయి, బాగా ఎండిన కట్టెలున్నాయి, బోలుగా ఉన్నటువంటి కట్టెలున్నాయి, దృఢంగా ఉన్నటువంటి ఉన్నాయి. అడవిలోకి కట్టెలు కొట్టుకునేవాడు వెళ్ళి అన్నీ ఎండువే దొరకవు, అన్నీ పచ్చివే దొరకవు. పచ్చివి తెచ్చుకుంటాడు, ఎండబెట్టుకుంటాడు, కాలగమనంలో దాన్ని వాడుకుంటాడు. బాగా ఎండిన వాటిని తీసుకువెళ్ళినాడో మర్నాడో వాడుకుంటాడు. అట్లాగే ఈ ఆలోచనలు కూడా పక్వము, అపరిపక్వము, పూర్ణపక్వము అనే స్థాయిలో మనస్సు ఏర్పడుతుంది. ఆలోచనల సమూహమే మనస్సు. ఈ మనస్సు ఏర్పడటానికి, ఆలోచన పుట్టడానికి కారణం ఏమిటి? మళ్ళీ ఒక్కసారి విచారణ చేసినట్లయితే ఆలోచనలన్నీ కూడా మన వాసనలలో నుంచి ఏర్పడ్డాయి. వాసనలన్నీ కూడా మూలవాసనలలో నుంచి ఏర్పడ్డాయి. మూలవాసనలన్నీ కూడా మన కర్మలలో నుంచి ఏర్పడ్డాయి. కర్మలలో నుంచి
జన్మలు ఏర్పడ్డాయి. అంటే ఒక జన్మ, ఒక కర్మ, ఒక సంస్కారము, ఒక సంస్కృతి, ఒక పరిణితి, ఒక ఆలోచన, దాని నుంచి ఒక వాక్కు, దానికి కావలసిన భాష, అన్నింటినీ మించిన ఒక అభివ్యక్తి, ఇవన్నీ కూడా మనకు ఏర్పడుతూ ఉన్నాయి. ఏకకాలంలో చాలా వేగంగా కదిలిపోతున్నాయి. మనసులో ఆలోచన పుట్టగానే మాటగా మారేలోగా ఈ బలమైనటువంటి ఈ సాధనలన్నీ కూడా వనగూడి బలమైన శుద్ధమైనటువంటి ఒక వాక్కు బయటకు వస్తున్నది. మంచు ముక్కలాగా వస్తున్నది, లేదా విస్ఫులింగంగా వస్తున్నది. దాని పేరు అభివ్యక్తి అని పేరు పెట్టుకున్నాం. ఇక్కడ ప్రాణ ఆయామంలో గాలిని మనం తీసుకుంటున్నాం. ఎంతవరకు తీసుకుంటున్నాం? ప్రయత్నంగానా, అప్రయత్నంగానా? ప్రాణాయామ సాధనలో ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాం. సాధన నుంచి బయటకు బయటకు రాగానే సహజంగా జరిగిపోతున్నది. 21,600 సార్లు ఈ ప్రాణాయామ ప్రక్రియ మనకు తెలియకుండానే జరిగిపోతున్నది. కనుకనే లోపల శక్తి ఏర్పడుతున్నది. సర్వాణువులకి కూడా ఆక్సిజన్ అందుతున్నది. ఇదంతా సైన్స్. ఆధ్యాత్మికమైనటువంటి భావనలోకి వెళ్ళినట్లయితే ఆక్సిజన్ అందటం అంటే ఉద్దీపనం చెందటం, ప్రచోదితం చెందటం, వెలుగుమయంగా ఉండగలగటం, శక్తివంతంగా రూపాంతరీకరణం జరగటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ తీసుకున్నటువంటి గాలిని మనం కుంభకం చేశాం, అంటే కాసేపు లోపల నిలబెట్టాం. లోపల ఉన్నటువంటి చెడునంతా కుంభకం చేసినటువంటి గాలి పీల్చుకొని తనలో ఉన్నటువంటి శక్తినంతా మళ్ళీ శరీరానికి ఇస్తూ కొద్ది క్షణాలు అయిన తర్వాత ఆ గాలిని మనం బయటకు వదిలిపెడుతున్నాం. ఒక దానిని ఉచ్ఛ్వాస అన్నాం, రెండవ దానిని నిశ్వాస అన్నాం. గాలి పీల్చుకున్నాం, గాలి వదిలిపెట్టాం. దీనికి ఇడా పింగళ అనబడేటువంటి 2 నాడులు ఒకదానికి ఒకటి ఎంట్వైన్ అయి, అంటే 2 లతలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఎట్లాగైతే ఊర్ధ్వముఖంగా సాగిపోతున్నాయో అవి అట్లా వెళుతూ ఉన్నాయి. ఈ ఇడా పింగళ నాడుల మధ్యలో నుంచి ఒక చిన్న తంత్రి వలె, సన్నటి దారపోగు వలె ఒక నాడి వెళ్తూ ఉన్నది. అది సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడి మూలాధారంలో ప్రారంభమై సహస్రారంలో అంతమవుతున్నది. అది యోగానికి సంబంధించిన అదొక ప్రత్యేకమైన విషయం. భగవాన్ ఇన్ని మాటలు చెప్పటంలే. గాలి పీల్చుకున్నావు, ఆలోచన పుడుతున్నది. ఆలోచనను కుంభకం చేయి, కాసేపు నిలబెట్టు, తర్వాత అక్కరలేని ఆలోచన వదిలిపెట్టు, అంతే. భగవాన్ దృష్టిలో ప్రాణాయామం అంటే గాలి పీల్చటం, గాలి నిలబెట్టడం, గాలిని వదిలిపెట్టడం, అదేదో ప్రయత్నపూర్వకంగా చేయటం కాదని, అప్రయత్నంగా అత్యంత సహజంగా జరిగేటువంటి ఈ ప్రాణాయామం గురించి చెప్తున్నారు భగవాన్. మనలో 100కి 95 మందిమి సహజమైనటువంటి ప్రాణాయామమే చేస్తున్నాం. ప్రాణాయామాన్ని యోగంలో ఒక భాగంగా భావించినటువంటి యోగ సాధకులు మాత్రం దానిని ప్రయత్నపూర్వకంగా సాధించుకుంటున్నారు. దాని ఫలితాలు, దాని విశేషాలు అది వేరే సంగతి. ఇక్కడ మామూలుగా ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి స్పిరిచువాలిటీ తెలియదు, పెద్ద భాష తెలియదు, ఇన్ని విశేషమైనటువంటి విశ్లేషణలు తెలియవు, కానీ గాలి పీలుస్తున్నాడు, గాలిని నిలబెడుతున్నాడు, తనకు తెలియకుండానే గాలిని వదిలిపెడుతున్నాడు. ఒక చల్లని గాలి లోపలికి వెళుతున్నది, లోపల ఉన్నటువంటి నెగటివిటీస్ అన్నీ కూడా తీసుకుంటున్నది, మళ్ళీ ఒక వేడి గాలి బయటకు వస్తూ ఉన్నది. ఈ రెండింటి రాకపోకలు ఏవైతే ఉన్నాయో ఆ రావటం పోవటం అనే ఈ ప్రక్రియకే ఆయామము అని పేరు. అరుణాచల